ప్రజా సమస్యలే లక్ష్యంగా ప్రజా పోరాట యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాల్లో ప్రజా పోరాట యాత్ర నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా అధికార విపక్షాల తీరును ప్రజాక్షేత్రంలో తూర్పారబట్టనున్నారు పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కాసేపట్లో మదనపల్లె రోడ్ షోలో జనసేనాని పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరు, 4 గంటలకు పలమనేరులో, 5 గంటలకు చిత్తూరులో రోడ్ షోలో పాల్గొంటారు. ఇక చిత్తూరు రోడ్ షో అనంతరం సాయంత్రం 6 గంటలకు గాంధీ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలో జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించనున్నారు పవన్ కళ్యాణ్. సత్యాగ్రహమై పదులుగా పదా, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా, ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పదా, తెరమరుగులో నిలవని ప్రజా సమస్యలే లక్ష్యంగా ప్రజా పోరాట యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు, కడప జిల్లాల్లో ప్రజా పోరాట యాత్ర నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా అధికార విపక్షాల తీరును ప్రజాక్షేత్రంలో తూర్పారబట్టనున్నారు. సత్యాగ్రహమై పదులుగా పదా, సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా, ఏ పిడుగుకు బెదరని. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా కాసేపట్లో మదనపల్లె రోడ్ షోలో జనసేనాని పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పుంగనూరులో, 4 గంటలకు పలమనేరులో, 5 గంటలకు చిత్తూరు రోడ్ షోలో పాల్గొంటారు. చిత్తూరు రోడ్ షో అనంతరం సాయంత్రం 6 గంటలకు గాంధీ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలో జనసేన సిద్ధాంతాలు,
మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించనున్నారు పవన్ కళ్యాణ్. ఆగగనం భువనం అదిరే అరుపులా పదా పదా కోటి గొంతులా పిలుపులా పదా ఈ సమయం గమనం మలిచే మలుపులా పదా ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పదా సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పదా